ప్రేక్షకులందరికీ నమస్కారం. మిథున రాశి వారికి 2024 ఫిబ్రవరి 1 గురువారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నాయి, ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందు మీకు ఏమైనా సమస్యలు ఉన్నా లేదా మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నా వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. అలాగే మీరు ఇప్పటి వరకు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా చేసినట్లయితే మీరు మా వీడియోని మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఇక పూర్తి వివరాలకు వెళ్తే చతుర్థ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారికి ఈ రోజు ఆర్థిక విషయాల్లో ఇబ్బందులు తలెత్తుతాయి. సమయానికి చేతికి డబ్బులు అందక రోజంతా కష్టతరం అవుతుంది. ముఖ్యంగా కష్టానికి తగ్గ ఫలితం అనేది ఉండదు, అభివృద్ధి కూడా ఉండదు. ఇతరుల మీద ఈర్ష్య ద్వేషం పెరుగుతుంది. వాహన ప్రమాదాలు ఈ రోజు ఏర్పడే అవకాశం ఉంది కావున ప్రయాణాలు చేసే సమయంలో చాలా జాగ్రత్తగా ఆచితూచి వాహనాలు నడపాలి. కుటుంబంలో సమస్యలు పెరిగిపోయే అవకాశాలు కనబడుతున్నాయి. బాధ్యతలు పెరుగుతాయి. మొండి బకాయిలు సరిగ్గా సమయానికి వసూలు కావు. సోమర్తనం బద్ధకం ఈ రోజు విపరీతంగా ఉంటుంది. అనుకున్న పనుల్ని సమయానికి చేయలేకపోతారు. అలాగే పనులని వాయిదా వేస్తారు. కుటుంబం వల్ల ఖర్చులు పెరుగుతాయి. ఆస్తి తగాదాలు ఉంటాయి. పార్ట్నర్షిప్ వ్యాపారాలు చేసే వారికి కూడా ఈ రోజు ఇబ్బందులు గోచరించనున్నాయి. అలాగే భార్య భర్తల మధ్య అనుకోని చికాకులు ఈ రోజు సంభవించే అవకాశం ఉంది. ఇంకా ప్రేమికుల మధ్య మనస్పర్ధలు పెరుగుతాయి. అలాగే ఇరుగు పొరుగు వారితో కూడా చికాకులు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ రోజు గృహ నిర్మాణ పనులు ఆలస్యమవుతాయి. గొడవలు కూడా అకారణంగా సంభవిస్తాయి. అలాగే అపనిందల పాలయ్యే అవకాశం కనబడుతుంది. ఇంకా కొంతమంది మీ మీద నిందారోపణలు చేసే అవకాశాలు ఈ రోజు అధికంగా ఉన్నాయి. కావున వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సలహా. అలాగే ప్రేమించిన వ్యక్తులు దూరమయ్యే అవకాశం ఉంది. ఇంకా షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెట్టినట్లయితే నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే భార్య భర్తల మధ్య సమస్యలు కనబడుతున్నాయి. ఇంకా వ్యాపారస్తులకి వ్యాపారంలో పెద్దగా విశేషంగా లాభాలైతే ఏం కనబడడం లేదు. ముఖ్యంగా ఈ రోజంతా చాలా ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రాన్ని పారాయణం చేయండి మరియు దగ్గరలోని శివాలయాన్ని దర్శించండి. విశేషమైన శుభ ఫలితాల్ని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు ఈ వీడియోని సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా అందరికీ షేర్ చేయండి. ఇంకా మీ అభిప్రాయాల్ని వీడియో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీరు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒకసారి గురువు గారి నెంబర్ కి ఫోన్ చేసి మీ సమస్యలకు తగిన పరిష్కారం పొందండి. ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది. ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచి జరగాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు.